ముద్ర గురించి తెలుసుకుందాం. మూడవ ముద్ర వచ్చి ఆది ముద్ర. ఆది ముద్ర అంటే థంబ్ ఇన్సైడ్ ఉండాలి, 4 వేళ్ళు ఇలా పిడికిలుగా బిగించడం. పిడికిలుగా బిగించినప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం థంబ్ లోపలే అరచేతి లోపల ఉండాలి. సో ఈ ముద్రను కూడా తొడల పైన పెట్టుకొని స్లోలీ బ్రీద్ ఇన్ అండ్ స్లోలీ బ్రీద్ అవుట్. ఇలాగ 12 సార్లు ప్రాక్టీస్ చేయాలి. సో ఒకవేళ మీకు బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ చేసేటప్పుడు కంప్లీట్గా బ్రీత్ చేయలేకపోతున్నారు, సగం సగమే బ్రీదింగ్ అవుతుంది అంటే అర్థం ఏంటంటే చాలామందిలో మొదటిగా కొత్తగా ప్రాణాయామాన్ని మొదలుపెట్టినప్పుడు ఇలాగే ప్రాబ్లం వస్తుంది. అది ఎందుకు అవుతుంది అని అంటే తీసుకోవాల్సిన దానికన్నా ఎక్కువ శ్వాసను తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్టయితే కనుక అలా అవుతూ ఉంటుంది. సో మీకు ఎంత కెపాసిటీ ఉందో అంతవరకు మాత్రమే బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఇలా బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ చాలా నెమ్మదిగా చేస్తూ ఉంటారో ఆ ముద్రకు సంబంధించిన రిజల్ట్ వెంటనే మీరు తెలుసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. సో ఆది ముద్ర చేయడం ద్వారా ప్రాణిక్ ఎనర్జీ అనేది ఎక్కడికి ఫ్లో అవుతుంది, దాని నుంచి రిజల్ట్ ఏంటి. సో ఆది ముద్ర ప్రాక్టీస్ చేయడం ద్వారా ప్రాణిక్ ఎనర్జీ అనేది కంఠం నుండి పై భాగంలోకి వెళ్తుంది. నోరు, ముక్కు, కళ్ళు, చెవులు, తల భాగం అంతటి కూడా. సో ఒకవేళ మీకు ఎక్కడైనా ప్రాబ్లంగా అనిపిస్తే అంటే చెవులకు సంబంధించిన ప్రాబ్లం, ముక్కుకు సంబంధించిన ప్రాబ్లం, నోటికి సంబంధించింది, లేకపోతే తలకి సంబంధించింది, అంటే ఒక్కొక్కసారి తల చాలా భారంగా ఉంటుంది, తల నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. ఆ టైంలో మీరు ఒక 12 సార్లు అంటే 12 times ఇఫ్ యూ కెన్ ప్రాక్టీస్ ఆది ముద్ర, ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్ ఇన్ ఫ్యూ మినిట్స్. సో దిస్ ఇస్ ది ఆది ముద్ర. సో కంప్లీట్గా అంటే బాగా టెన్షన్గా ఉండడం ద్వారా కానీ లేదంటే పని ఒత్తిడి ఎక్కువ అవడంతో కూడా ఒక్కొక్కసారి తల భారంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రెగ్నెన్సీ టైంలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం ద్వారా కూడా ఒక్కొక్కసారి మీకు భారంగా అనిపించవచ్చు, టెన్షన్, చిరాకు కలిగి అట్లా. అందుకని ఆది ముద్ర కానీ మీరు ప్రాక్టీస్ చేయగలిగితే డెఫినెట్గా మీరు ఆ తలనొప్పి నుంచి రిలాక్సేషన్ ఇమ్మీడియట్గా పొందవచ్చు. ఇంకొక ముద్ర గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.